అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. నేను ఈరోజు వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్కి వెళ్ళి అటు నుంచి అటు ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలి. క్యారెట్ లేదు ఇంట్లో, ఏం కావాలనో చూసి తెచ్చుకుందామని చెప్పేసి బయలుదేరాను. కొంచెం ఇలా ఉదయం వాకింగ్ చేయటం వల్ల మన హెల్త్కి బాగుంటుంది. మనకు కూడా బయటటి చల్లటి గాలి ఆస్వాదించినట్టు ఉంటుంది. వాకింగ్ చేయడంలో చాలా హెల్త్కి చాలా బెనిఫిట్లు ఉన్నాయి. వాకింగ్ అంటే కంపల్సరీ. మనకి ఎంత టైం ఉంటే అంతే టైం తీసుకుందాము. ఏమైంది, నడవటంలో మంచిదే కదా. అలా కొద్ది దూరం నడిస్తే కాళ్ళల్లో నుంచి రక్త ప్రసరణ హార్ట్ కందిద్ది. నడవటం చాలా మంచిది. టీ పెడుతున్నారు. టీ స్టాల్ దగ్గర జనాలు చూడండి ఎలా ఉన్నారో. నమాజ్కి వెళ్ళే వాళ్ళు టీ తాగటానికి అక్కడ ఆగుతారు. వెళ్తున్నాడు టీ పెట్టడానికి టీ స్టాల్ మాస్టర్, టీ మాస్టర్ చూస్తున్నారా. ఇటు కూడా టీ కొట్టు ఒకటి తెలిసింది చూడండి. మసీద్కి వెళ్తున్నా, నమాజ్ చదువుకోవటానికి జనాలు. కూరగాయల షాప్ దగ్గరికి వచ్చేసాము. కూరగాయలు తీసుకొని ఆ రూట్ నుంచి వెళ్తే మనకు 1 కిలోమీటర్ నడిచినట్టు ఉంటుంది. అలా నడుద్దాము. ఏమున్నాయి కూరగాయలు చూసి తీసుకుని. क्या है जी? बूढ़ी गुम्मड़काई भी है ना. కూరగాయలు ఇవి ఉన్నాయి. అమ్మ కచ్చామే. ఓయ్ బీన్స్, క్యారెట్ తీసుకున్నాను. ఇంటికి వెళ్దాము. ఈరోజు పెసరపప్పు, మెంతికూర, పెసరపప్పు, క్యారెట్, బీన్స్ ఫ్రై చేసుకున్నాం. నమాజ్ చదువుకుంటున్నాను. వినిపిస్తుంది, బయటికి సౌండ్ వస్తుంది. నడవాలి మనం. నడిస్తేనే మనసుకు బయటకు వస్తే కొంచెం ఆహ్లాదకరంగా అనిపించింది. వాకింగ్ చేస్తే బాడీ అంత తేలిగ్గా అనిపించింది. చూడండి ఆకాశం ఎంత చక్కగా, ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో చూడండి. ప్రశాంతంగా ఉంది కదా. చక్కటి పిచ్చుకల సౌండ్ ఎంతటి ప్రశాంతంగా ఉందో ఆకాశం. నడుస్తూ మాట్లాడాలంటే కొంచెం రొప్పు అనిపిస్తుంది. అయినా ఇలా రావటంలో నాకు ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాకింగ్ అంటే వాకింగే అనిపిస్తుంది. పిల్లి డోర్ తీయండి, నేను ఇంట్లోకి వెళ్తాను అంటుంది. ఇది ఆవకాడ నాన్న. ఆవకాడ మనకు మార్కెట్లో దొరుకుతుంది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. రేట్ ఎక్కువైనా పర్వాలేదు. దీనిలో చాలా పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, చాలా మంచిది ఇది తింటే. ఇది ఎలా అయినా తెచ్చుకోండి.
అమ్మాయి నాకు హైదరాబాద్ నుంచి నిన్న బట్టలు పంపించేటప్పుడు దాంతోపాటు పంపించింది. ఇవి వచ్చేసి మూంగ్ దాల్ పచ్చ పెసలు తెచ్చుకొని మనము ఫ్రై చేసి ఇలా పప్పులా చేసి పెట్టుకుంటాను నేను స్టోర్ చేసి. ఇవి వచ్చేసి అరికెలు. ఇది వచ్చేసి ఈరోజు నా సూపు టిఫిన్లోకి సూప్ అని చెప్పి తెచ్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళిన చోట నేను కూరగాయలకి కీరా, మంచి గుమ్మడికాయ, కొద్దిగా పచ్చిమిరకాయలు, క్యారెట్, టమాటో, వంకాయలు, ఆనియన్, పెద్దుల్లిపాయలు బోరేటు ఉన్నాయి నాన్న, 60 రూపాయలు కేజీ, బీన్స్, మామిడికాయ, పొట్లకాయ, మెంతికూర తెచ్చుకున్నాను. ఇక వంటగదిలోకి ఎంటర్ అయిపోవటమే. చూడండి నాన్న, మనము బీన్స్ కట్ చేసుకోవాలంటే ముందుగా ఇలా ఒలుచుకోండి. ఒలుచుకున్న తర్వాత ఒక గుప్పిడంత అయ్యేంత వరకు ఇలా ఒలుచుకోండి. ఆ తర్వాత మనం ఇలా పెట్టుకొని చూడండి, పని మనకు ఫాస్ట్గా అయిపోయింది. సన్నంగా తరుక్కుంటే తొందరగా ఫ్రై అయ్యింది. చూసారు కదా, ఇలా తరుక్కోవటం వల్ల మనకు పని చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. బీన్స్ని ఇలా తరుక్కోండి. చూడండి నాన్న, ఇప్పుడు మనము బీన్స్ని ఇలా ఒలుచుకున్నాము. ఫస్ట్ ఎలా చూపిస్తాను ఉండండి. ఇలా ఇలా ఎటువంటి 2 వైపులా తొడియాలు తీసాను. ఇక తీసిన తర్వాత మనము ఒక గుప్పిడిగా తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు పని తొందరగా అయిపోయింది. ఒక్కొక్కటి ఒలుచుకుంటూ కూర్చుంటే పనులు తొందరగా కావు. ఇలా ఒక గుప్పుడు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవటం ఏం లేదు. చూడండి ఎంత ఈజీగా అవుతుందో. విత్తనం ముదిరి నల్లగా వచ్చింది. విత్తనమే అది లోపలిది. ముదిరిపోయిన బీన్స్ అంటే ఒక్కటే అలా వచ్చింది. ఇలా పీసులు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవటమే. మనకు కూరగాయలు తినాలి అంటున్నారు కదా, ఇవన్నీ ఎప్పుడు తరుక్కుంటాము ఎప్పుడు చేసుకుంటాము అనుకోకుండా మీకు ఇలా చూపిస్తున్నాను నేను. తరుక్కునే ప్రాసెస్ ఒకసారి మనం ఇలా చేసుకుంటే తొందరగా అయిపోయేది, ఏముండదు. చూడండి, ఇలా ఒక ముక్కను తీసుకున్నామా, 4 పక్కలు ఇలా కట్ చేసుకున్నాం. చూడండి, ఇలా మనకు సన్నగా వచ్చేసిద్ది ముక్క. ఇలా పట్టుకున్నామా, కోసేసుకోవటం. చూడండి, చూడండి మనకు సన్న ముక్కలా వచ్చేసింది. ఇలా ఏముండదు, ఇవన్నీ ముక్కలే. అలా సన్నంగా కట్ చేసుకోవటమే. అన్నీ ముక్కలుగా నిలువును కోసి పెట్టుకున్నాను. ఇవి సన్నంగా తరుక్కుంటే సరిపోయింది. ఇలా మనకు కిందకు వచ్చినప్పుడు కాస్త హార్డ్గా ఉంటుంది, ఏం కాదు. ఇలా కోసుకొని వేస్ట్ చేయొద్దు. మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాము, మనకి వేస్ట్ చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తే చూడండి. ఎంత లేకున్నా 5 నిమిషాల్లో కట్ చేసుకోవటం అయిపోయింది. రైతుల కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని పోషకిలోలు లాస్ చేసుకొని అలా వండుకోవటం వల్ల మనకు ప్రయోజనం ఏముంటుంది? తిన్నామన్న ఒక పేరు తప్పనిస్తే ప్రయోజనం ఏముండదు. చూడండి, ఏముంది, ఎంతలో కట్ చేసుకుంటామమ్మా. అవును కదా నాన్న. క్యారెట్ కట్ చేయటం ఇలా చూపించాను కదా. దీని తర్వాత మనము మామిడికాయ, పెసరపప్పులో చింతపండు లేకుండా మామిడికాయ వేద్దామని చెప్పి తెచ్చుకున్నాను. అవన్నీ కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి నాన్న, పెసరపప్పు అలా ఎసురులో వేసాను. పెసరపప్పు అలా ఉడుకుతుంది.
ఇంకా దీనిలో మనం మెంతికూర సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతికూర యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పసుపు, కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఆనియన్ వేసుకుందాం. ఈరోజు ఒక పూటకేగా, సాయంకాలానికి అయితే ఏమన్నా పాడైతే ఆనియన్ వేసుకుంటే అనుకోవచ్చు. దాని తర్వాత మనము మామిడికాయ తెచ్చుకున్నాము. చింతపండు లేకుండా మామిడికాయ వేసుకుందాం ఈరోజు. ఎన్ని పోషకాలు ఉంటాయో చూడండి అమ్మా. దీంట్లో పెసరపప్పు, మనకు వారంలో 2-3 రోజులు పప్పులు తినమంటున్నారు. మొన్న ఏం చేశాను, మసూరి దాల్ చేశాను, దోసకాయ మసూరి దాల్ చేశాను. ఈరోజు పెసరపప్పు, మెంతికూర, దాంట్లోనే మామిడికాయ. ఎన్ని పోషకాలు విలువలు ఉంటాయో చూడండి. మనం వంట చేసుకునేటప్పుడు ప్రతిదీ ఆలోచించుకోవాలి. మన ఫ్యామిలీ హెల్త్ మొత్తం మన చేతిలోనే ఉంది కాబట్టి మనమే మన ఫ్యామిలీని కాపాడుకోవాలి, మమ్మల్ని మనమే కాపాడుకోవాలి. అలా ఏది తింటే ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలని ఒక ప్లానింగ్ సాయంకాలమే మనం డిసైడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తాను. కొంచెం వాష్ చేసుకొని వచ్చి వేస్తాను. ఓకేనా? పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద టీ పెట్టుకున్నాము. పప్పు అలా ఉడుకుతుంది నాన్న. ఇప్పుడు మనం దీనిలో ఏం వేద్దాము, కొత్తిమీర ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది. దానిలో ఏమన్నా కాడలు ఉన్నా కానీ పప్పులో కాబట్టి ఉడికిపోతాయి. ఫైనల్గా కొంచెం పైన చల్లుకుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, బాగుంటుంది. నాకు చిన్నుల్లిపాయలు కనిపించలేదు నాన్న. చిన్నుల్లిపాయలు కూడా వేస్తాను నేను ఎప్పుడు పప్పులు. చూసారు కదా, పెసరపప్పు ఊరికనే ఉడికిపోయింది. ఎన్ని పోషకాలు విలువలు ఉన్న పప్పు చూడండి. మనకు వారంలో అన్ని పప్పులు తినమంటున్నారు. ఎలా తినగలము? ఇలా ఒకసారి మసూరి పప్పు, ఒకసారి కందిపప్పు, ఒకసారి ఇలా పెసరపప్పు అలా వండుకొని తినొచ్చు. పోతే మమ్మల్ని కూరగాయలు తినమంటున్నారు కదా, అందుకని చెప్పేసి బీన్స్, క్యారెట్ ఈరోజు ఫ్రై ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అది మీకు చూపిస్తాను. ముందుగా కొంచెం టీ పెట్టుకున్నాము. పుదీనా ఆకు నాన్న, పుదీనా ఆకు ఇలా వేసుకుంటే హెల్త్కి మంచిది. టీ హెల్త్కి మంచిదని నేను చెప్పను, కాకపోతే అలవాటు పడ్డాను కాబట్టి కొంచెంగా మానుకుంటాను. దాల్చిన చెక్క, ఒక ఇలాచి, దాని తర్వాత నేను షుగర్ వాడకుండగా షుగర్ని అవాయిడ్ చేయటానికి అని చెప్పేసి చెరుకు రసం
ఇలా లీటర్గా తీసుకొచ్చి 1/2 లీటర్గా మరిగించి ఇలా చేశాను కదా, ఇలా బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకున్నాను. నేను ఇది మినిమం చేసి 1 నెల రోజులైంది, అయినా పాడవకుండా బాగుంది. ఇలా చేసుకోండి. మనకు షుగర్ వచ్చిందన్న భయం లేకుండా కాస్త హ్యాపీగా టీ కాఫీ అలా తీసుకొని తాగొచ్చు. మనకు జ్యూసుల్లో కూడా కంపల్సరీ వాడుకోవచ్చు, ఏం కాదు, చాలా రుచిగా ఉంది. ఉప్పు చూడండి ఇలా ఉడికిపోయింది. మీరు ఆఫీస్లోకి వెళ్ళాలి, ఇవన్నీ ఎక్కడ చేసుకోవాలమ్మా మేము అనుకోవద్దమ్మా. 1 కేజీగా తెచ్చి దూరగా వేయించుకొని మిక్సీ పట్టి ఒక గాజు ఇలా బాటిల్స్ వస్తున్నాయి. ఆ బాటిల్స్ వచ్చి ఇప్పుడు నేను చూపించిన బాటిల్స్ వచ్చి 120 రూపాయలు ఏమో తీసుకున్నారు. ఈ చిన్న బాటిల్స్ వచ్చి 45 రూపీస్ తీసుకుంటున్నారు. ఇలా పెద్ద బాటిల్స్లో స్టోర్ చేసుకోండి. చిన్న బాటిల్లో కొద్దిగా తెచ్చుకొని వాడుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అంటే ఇప్పుడు నేను చేతిలో పట్టుకోవడానికి ఎంత ఈజీగా ఉంది. మనం గబగబా పనులు చేసుకోవడానికి తీసుకెళ్ళి మళ్ళీ మనం సెల్ఫ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం లైన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా తెచ్చుకోండి, ఏం కాదు నాన్న. మనకు ఎనామిల్ వాటిల్లో ప్లాస్టిక్ వాటిల్లో వాడుకొని హెల్త్ పాడు చేసుకున్న కన్నా ఇలా చేసుకుంటే మనకు హెల్త్ కాపాడుకుంటాము, మెడిసిన్ జోలికి పోకుండా ఉండగలము. చూడండి పప్పు ఉడికిపోయింది, ఏం లేదు, కొంచెంగా ఎనిపి తాలింపు పెట్టుకోవటమే. మీతో ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నా ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, పప్పు ఉడికిపోయింది. ఈ పప్పు మనము చపాతీలోకి తినవచ్చు, రైస్లోకి తినవచ్చు. చూశారు కదా, కొంచెంగా తీసి పక్కన పెట్టుకోండి. సాయంకాలం ఏదైనా ఇంకో కూర చేసుకొని రైస్ అయినా తినవచ్చు. ఏది తిన్నా కానీ సాయంకాలం పూట 6-7 లోపల భోంచేసేయండి నాన్న. అలా చేస్తే మన హెల్త్ చాలా మంచిది. హెల్త్ అంటే ఏంటి అని అనుకోవద్దు. హెల్త్ ఉంటేనే మనకు హెల్త్ కాపాడుకుంటే మనము మన డబ్బుల్ని కాపాడుకున్నట్టే. చూడండి కొర్రలు తీసుకున్నాను కదా, ఈ కొర్రలతో సూప్ చేసుకుంటాను. డికాషన్ మరిగింది కదా, పాలు పోసుకున్నాను. మన వీడియో తీసేటప్పుడు కంపల్సరీగా కూరగాయలతో వస్తాడు. ఆయన సౌండ్ కంపల్సరీ మన వీడియోలో పడాల్సిందే. ఏమిటో మనకు పప్పు ఎనపనవసరం కూడా లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, మనం కొద్దిగా వాటర్ ఉండగానే కట్టేయాలి, ఎందుకంటే ఇది మట్టి పాత్ర కదా. దాకా చెప్తున్నానని అనుకోవద్దు. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలో తాలింపు వేసుకోవటమే. నాకు మరొక మట్టి పాత్రతో అవసరం ఉంది, కానీ నన్ను మార్కెట్కి వెళ్ళడానికి కుదరటం లేదు. ఈ నెలలో డోక్రా కట్టే వంతు నాకే వచ్చింది. ఆ రోజు వెళ్తాను కదా, అన్నీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నాను. ఎందుకంటే మనకు ఆటో ఖర్చులు కూడా కలిసి వస్తాయి, టైం కలిసి వచ్చింది. నేను షాప్ దగ్గర నుంచి వదిలిపెట్టి వెళ్ళటానికి నాకు వీలు పడదు. అలా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. చూడండి నాన్న, ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి కొంచెంగా ఆనియన్ నూనెలో వేసాను. దాని తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు. దానికన్నీ అది చేసుకుంటూ పోతుంది. ఇలాంటి చెత్త గరిటెలు తెచ్చుకోండి, చాలా బాగుంటాయి మనకు.
అంటే తాలింపు వేగుతుంది. తాలింపు ఎగిపోయింది నాన్న. ఇక ఉప్పు పని అయిపోయినట్టే. నేను ఆయిల్ కాస్త తక్కువ వాడుకుంటాను నాన్న. అలా వాడుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. కేజీలు ఆయిల్ తినే కన్నా జాగ్రత్తగా వాడుకుంటే మనకు మనీ సేవ్ అయ్యిద్ది, మన హెల్త్ కాపాడుకుంటాము. చూడండి, ఇప్పుడు ఈ పప్పులో ఎంత ప్రోటీన్ ఉందో, మీరు 1 కేజీ మటన్ తెచ్చుకొని తిన్నా ఇంతటి ప్రోటీన్ ఉన్న ఫుడ్ దొరకదు. ఆలోచించుకోండి. తినొద్దని నేను చెప్పటం లేదు నాన్న, తినాలి. కానీ మనం ఏవి తింటే ఎన్ని పోషక విలువలు వస్తాయని ఆలోచించుకొని వంటలు చేసుకోండి. మన హెల్త్ని కాపాడుకోవాలి కదా నాన్న. హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకొని ఊరుకున్నాయా, హాస్పిటల్కి వెళ్తే వేలు అవుతున్నాయి. చూడండి నాన్న, ఇప్పుడు మనం క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకోబోతున్నాము. నేను ఒక పూటకే కదా అని కొద్దిగా తీసుకున్నాను. అది మీకు చాలదు అని అనుకుంటే ఇంకొంచెంగా తీసుకోవచ్చు. చూడండి, కాయ ముదిరిపోయింది, ఇది బ్లాక్ వచ్చింది. నేనేమైందోనని అనుకున్నాను. విత్తనం అది చూసారు కదా. ఇలా చూడండి, గిన్నెలో వేస్తేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొంచెంగా ఆయన కూడా వేసుకోండి. కొద్దాకి మనం స్టవ్ దగ్గరికి వచ్చే పని ఉండదు. ఒకసారి ఇలా వేసుకొని కలుపుకుంటే సరిపోయేది. రెండో పని చేసుకోవచ్చు మనం. వంట దగ్గరలో ఉంటే పెద్ద మొత్తం నీళ్ళు వచ్చేస్తానన్నా. పిల్లలకి జల్లు వేసుకోవాలి, స్నానాలు చేయాలి, బట్టలు వేయాలి, బాక్సులు కట్టాలి, పిల్లలకి మనమే ఫుడ్ పెట్టుకోవాలి. మళ్ళీ పిల్లలు తినకపోతే ఎలా ఉంటారో ఏమిటోనని టెన్షను. మగవాళ్ళకి టీలు కాఫీలు అందించాలి. ఇవన్నీ ఉంటాయి కదా. అలా మనకు ఈజీగా ప్రాసెస్ చేసుకోవాలి మనం. చూడండి, పసుపు దేంట్లోనైనా కంపల్సరీ ఉండాలి. పసుపు, ఉప్పు, కారం దేన్ని మర్చిపోకూడదు. నేను సాల్ట్ కొంచెం తక్కువ వాడుతున్నానా, మీరు చూసుకొని వేసుకోండి టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం 2 పెన్లు దిగిపోవచ్చు. అలా వాష్ చేసుకున్న గిన్నెలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా టీ ప్రాసెస్ అయింది కదా. పక్కన మనకు క్యాప్సికమ్, క్యారెట్ ఫ్రై అవుతుంది నాన్న. ఇక ఇంతేస్తున్నా కర్రీ చాలదు కదా అనుకున్నారు అనుకోండి, 2 eggs పగలగొట్టి కలుపుకోండి. అది ఇంకా చాలా కమ్మగా ఉంటుంది, తినడానికి చాలా రుచిగానూ ఉంటుంది. అలా సిమ్లో పెట్టాను, అది అవుతూ ఉంటుంది. నేను కొంచెంగా టీ తాగి వస్తాను. చూడండి నాన్న, మనకు అటువైపు రైస్ ఉడుకుతుంది, ఇటువైపు కర్రీ అవుతుంది. ఆల్రెడీ మా జొన్నన్నం అయిపోయింది నాన్న. ఉదయాన్నే జొన్నన్నం వండుకుంటాం మేము.
ఉదయాన్నే జొన్నన్నం వండుకుంటాం. తాతయ్య అయితే ఉదయాన్నే జొన్నన్నంలో పెరుగు పోసుకొని తాగెళ్తారు. ఈ కారంలో నేను పుటానీలు, వేరుశెనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లి, కొంచెంగా సాల్ట్ వేసి మిక్సీకి పెట్టి ఉంచుకున్నాను. దీనిలో ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొన్న అదేంటి తెలుగింటి బిర్యానీ చేసాం కదా, దానిలోకి అని చెప్పి చేశాను. కొంచెంగా మిగిలింది తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాడుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఫ్రైల్లో చాలా టేస్ట్ వచ్చింది నాన్న. కొంచెంగా అలా చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తుడుతుంది కదా, గ్లాస్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి, మనము రైస్లో కలుపుకోవటానికైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నప్పుడు మీరు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి, హెవీలో వద్దు, సిమ్లో పెట్టుకోండి. ఫోన్ వస్తుంది నాన్న, చూసి వస్తాను. చూడండి నాన్న, మన క్యాప్సికమ్ బీన్స్ కర్రీ రెడీ అయింది. ఫైనల్లో కొత్తిమీర, కరివేపాకు చల్లుకున్నాము. కరివేపాకు ఫైనల్లో వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది. ముందుగానే వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో ఇలా అలవాటు, ఇలా చేస్తాను. వెల్లుల్లి దీంట్లో కారంలో వేసాను, చాలా మంచి వాసన వస్తుంది. గుమగుమలాడిపోతుంది కర్రీ. చూడండి, వెజిటబుల్ కర్రీ. ఇప్పుడు నేను స్టవ్ కట్ చేస్తున్నాను. ఇటు రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు కొర్రల సూప్ చేసుకోవటానికి అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు నా టిఫిన్ అదే. సూపు చేసుకోవటానికి అలా మట్టి పాత్రలో వాటర్ వేసాను. ఇవి నేను నానబెట్టి పెట్టుకున్నాను ఇందాక. చూడండి, ఇప్పుడు ఈ కొర్రలను ఇలా నీళ్ళల్లో వేసుకుందాము. ఇలా కొంచెము ఉడికేదాకా ఉడకనిద్దాము. అంటే గింజలు కదా, కాస్త ఉడకటం కొంచెం ఇదయ్యింది. ఈ సూపులో తాలింపులని అవన్నీ ఇవన్నీ ఏమి వేయలేదు నేను, ఎందుకంటే పచ్చి వాడుకుందామని. కీర, క్యారెట్, ఆవకాడ పంపించింది మా పాప. ఆవకాడ, ఇంకేమున్నవి, కొంచెం పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని సూప్లా తీసుకుంటే మనకు పచ్చి కూరగాయలు కూడా తీసుకున్నట్టుగా అయ్యిద్ది. వండుకుంటే పోషక విలువలు తగ్గుతాయి అంటున్నారు కదా, పచ్చిగా సలాడ్ చేసుకొని తినాలి. కానీ ఇలా తీసుకుంటే మనకు కొర్రల సూపు టిఫిన్ చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. దీనిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఆ కూరలకు ఫస్ట్ తెచ్చుకొని క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని అలా పెట్టుకున్నాం కదా నాన్న. దాన్ని ఏం చేశానంటే నేను కొద్దిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసి మిక్సీకి పెట్టాను, నూకగా మిక్సీకి పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని అలా చేసుకోవచ్చు. పిల్లలకి ఒక కప్పు ఇస్తే చాలు నాన్న. మంచిగా హెల్తీఫుల్ ఫుడ్ మనం ఇలా తీసుకుంటున్నామంటే డాక్టర్లే ఆశ్చర్యపోతారు. అవునా, యూట్యూబ్లు చూసి ఇంత ఇంప్రూవ్ అయ్యారా ఈ జనాలు అని చెప్పి ఫీల్ అవ్వాలి. సూపు మనకు అలా మరిగిందమ్మా. చూడండి ఎలా జారుగా ఉన్నదో. ఇలా సూపుని రెడీ చేసుకున్నాము. ఇక మనము ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవటం, అది కూడా చూపిస్తాను మీకు. స్టవ్ కట్ చేసాము. స్టవ్ కట్ చేసినా కానీ ఇది మట్టి పాత్ర కదా, ఇలా కాగుతూ ఉంటుంది. ఇన్నిసార్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడన్నా మీరు ఇలా మట్టి పాత్రలో చేసుకునేటప్పుడు అమ్మ మాకు చెప్పలేదు, ఇలా మాడింది, అడుగంటింది అని అనుకుంటారేమోనని చెప్పేసి ఇన్నిసార్లు చెబుతున్నా. దీని ప్రభావం ఇలా ఉంటుందని చెప్పేసి. చూడండి ఎలా మరుగుతుందో చూడండి. నేను స్టవ్ కట్ చేశాను, సౌండ్ వచ్చింది, మీకు వినిపించింది కదా. చూడండి ఎలా మరుగుతుందో. అది అందుకు అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. చూడండి ఎలా మరుగుతుందో మీరే చూడండి, గమనించండి. నేను స్టవ్ కట్ చేసి కూడా 1 నిమిషం పాటే అయ్యింది అనుకుంటాను. చూడండి
చూడండి నాన్న, మన కొర్రల సూపులో నేను కొంచెంగా పెసరపప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి. చూడండి, మనకు చూడటానికి ఇలా ఉంది, కానీ మనకు హెల్త్కి ఎంతో మంచిది. చూడండి, దీంట్లో ఏమి యాడ్ చేస్తున్నాము? క్యారెట్. మనం పచ్చి తినలేము అనుకున్న వాళ్ళకి ఇది. దాని తర్వాత కీర, దాని తర్వాత ఆవకాడ తినడానికి కొంచెం నోటికి రుచి అనిపించదు, చప్పగా ఉంటుంది, కానీ హెల్త్కి మంచి ప్రోటీన్ అందించింది. ఇది మామిడికాయ. అంటే మనము ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుకునే అవసరం లేదు. దీనిలో కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత చూడండి డ్రై ఫ్రూట్స్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ ఇలా తీసుకుంటే మనకు హెల్త్కి ఎంతో ప్రోటీన్ అందిద్ది, హెల్త్కి చాలా మంచిది. చూడండి నాన్న, ఇలా మనకు రుచిలో ఏం తక్కువ ఉంది చెప్పండి? మనకు పులుపు కావాలనుకుంటే మామిడికాయ ఉంది, క్యారెట్, కీర, పుదీనా, అన్నీ పచ్చివి పోషక విలువలు ఉన్న హెల్తీ ఫుడ్. ఇంతగా మీరు తీసుకున్నారనుకోండి, ఇక మధ్యాహ్నం 1 దాకా కూడా మీకు ఆకలి అనిపించదు. ఏదన్నా మధ్యలో మనకు ఆకలి అనిపిస్తే ఏదో ఒక యాపిల్లో అరటిపండు ఏదో ఒకటి తినేస్తాము. ఇంతకన్నా హెల్త్ ఏం కావాలి నాన్న? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నేను ఇలా తీసుకుంటున్నానని చెప్పండి, అవాక్ అయిపోతారు. యూట్యూబ్లో చూసి వీళ్ళు కూడా ఇంత ఫేమస్ అయ్యారా అని. ఎమ్మి కొర్రల సూపు. ఇక ఈ తర్వాత నేను లంచ్ ప్లేట్ని మీకు చూపిస్తాను. చూడండి నాన్న, లంచ్ ప్లేట్లో ఏమున్నాయి? కీర, క్యారెట్ బీన్స్ ఫ్రై, పెసరపప్పు, కూరపప్పు, మెంతాకు పప్పు, జొన్నన్నము, పెరుగు, వైట్ రైస్. దీనికన్నా హెల్త్ ఫుడ్ ఏముంది నాన్న? చూడండి, మనకు ఎంత కావాల్సిందే అంతే తీసుకోవాలి.